Hello everyone, welcome to Ekam IAS Academy. Today is 27th March 2025. ఈ రోజు మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ సెంటర్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఇండియా గురించి మాట్లాడుకోబోతున్నామండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనకి నలంద యూనివర్సిటీ, తక్షశిలా యూనివర్సిటీ లాగానే విక్రమ్శిలా యూనివర్సిటీ ఉంటుంది. బహుశా 50% ఆఫ్ జనాలకి ఇది తెలియకపోయి ఉండొచ్చు. నలంద యూనివర్సిటీ అయితే వినుంటారు, కానీ విక్రమ్శిలా యూనివర్సిటీ గురించి మేబీ అంత ఎఫెక్టివ్గా మీకు తెలియకపోయి ఉండొచ్చు. దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే దిస్ పర్టిక్యులర్ లెర్నింగ్ సెంటర్, దట్ టు ఎస్పెషల్లీ ఏన్షియంట్ లెర్నింగ్ సెంటర్ గురించి ప్రిలిమ్స్లో మనకి ఎఫెక్టివ్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే దీన్ని ఏ డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేసింది, అసలు ఇది ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది, ఆ పర్టిక్యులర్ రివైవల్ ప్లాన్ యాక్చువల్లీ 2014లో మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఏన్షియంట్ యూనివర్సిటీస్ని రివైవ్ చేస్తూ దానికి ఒక గ్లోబల్ ఆర్డర్ ఇద్దామని ప్రయత్నిస్తూ ఉన్నారు. అట్లాగే బయట నుంచి ఎవరైనా ఫారెన్ ప్రైమ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు ఆ ఫారెన్ ప్రైమ్ మినిస్టర్ని ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీలోకి టూర్ తీసుకెళ్లడం, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం, దాని యొక్క హిస్టారికల్ కంటెక్స్ట్ ఆ పర్టిక్యులర్ కంట్రీతో ఎలా ఉందో చెప్పడం, ఈ కల్చర్కి ఆ కంట్రీలో ఉన్న కల్చర్కి ఎలా మిక్సేజ్ ఉంటుంది, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, అండ్ ఈ లెర్నింగ్ సెంటర్ని మనం ఫోకస్ చేస్తూ గ్లోబల్ ఆర్డర్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ క్రియేట్ చేయొచ్చు, గ్లోబల్ నాలెడ్జ్కి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయి, ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్ నుంచి ఇండియన్ లెర్నింగ్ సెంటర్స్ ఏవేకైనాయి, ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. దాంట్లో విక్రమ్శిలా యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కూడా మనకి హైయెస్ట్ ఇంపార్టెంట్లో ఉంది. అండ్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై దట్ క్వశ్చన్స్ మైట్ బి కమింగ్ ఫ్రమ్ దిస్ విక్రమ్శిలా యూనివర్సిటీ. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ఉంది సార్. దాంట్లో మనం ఫస్ట్ ఈ పర్టిక్యులర్ వీడియోలో దాని గురించి ఇంట్రడక్షన్ చూడబోతున్నాం. అండ్ దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అసలు అది ఎవరు స్టార్ట్ చేశారు, దాని కంటెక్స్ట్ ఏంటి, అండ్ ఎకడమిక్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది విక్రమ్శిలా యూనివర్సిటీలో, అండ్ దాని రివైవల్ ప్లాన్ ఏంటి, అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే మనం చూడబోతున్నాం ఈ పర్టిక్యులర్ వీడియోలో. సో ఈ ఇంట్రడక్షన్లో చూస్తే ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ సెట్, దీని యొక్క రివైవింగ్ చేస్తూ దీనికి ఒక గ్లోబల్ ఆర్డర్ ఆఫ్ గుర్తింపునివ్వడానికి ఈ విక్రమ్శిలా యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని రివైవల్ ప్లాన్ గురించి న్యూస్లో ఉంది సార్. దాని బడ్జెట్ ఎలోకేషన్, ఆ పని ఎంతవరకు జరిగింది, ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంది, ఇంకా ఎఫెక్టివ్గా ఏం చేయొచ్చు అనే సెగ్మెంట్స్లో మనం ఈ పర్టిక్యులర్ వీడియోని చూడబోతున్నాం. ఈ విక్రమ్శిలా యూనివర్సిటీ ఇఫ్ యూ సీ, ఇట్స్ అన్ ఏన్షియంట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ బీహార్ సార్. విక్రమ్శిలా యూనివర్సిటీ బీహార్లో ఉంది. దీని లొకేషన్ గుర్తుండాలి సార్. నలంద యూనివర్సిటీదైనా లొకేషన్ గుర్తుండాలి, తక్షశిలా యూనివర్సిటీ అదైనా లొకేషన్ గుర్తుండాలి. సో దాని స్టేట్స్ గుర్తుండడం వల్ల ఏమవుతుందంటే యూపీఎస్సీలో ఆ పేరింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో యూనివర్సిటీ ప్లేస్ ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ గివెన్ పేర్స్ ఆర్ కరెక్ట్ అని అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే విక్రమ్శిలా యూనివర్సిటీది, ఇట్ ఈస్ ఫౌండెడ్ బై పాలా కింగ్ ధరంపాలా, హూ బిలాంగ్స్ టు దిస్ పర్టిక్యులర్ పాలా డైనాసిటీ here, which has constructed this particular university somewhere around late 8th century to early 9th century AD లో ఈ పర్టిక్యులర్ విక్రమ్శిలా యూనివర్సిటీని ఫౌండ్ చేయడం జరిగింది సార్. ఎవరు ఫౌండర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మనకి ఒక్కోసారి ఏమి ఇస్తాడంటే డిస్క్రిప్షన్ చేస్తాడు సార్. విక్రమ్శిలా యూనివర్సిటీ గురించి డిస్క్రిప్షన్ చేసి ద అబౌవ్ డిస్క్రైబ్డ్ ప్యాసేజ్ is having an association with which of the following given universities in India or ancient learning centers of India. And Vikramshila Mahavihar existed and flourished at the time of Nalanda itself. It was one of the three most important Buddhist Mahaviharas which are present in that particular segment in the time of India, along with Nalanda and Odantpuri. మనకి ఈ విక్రమ్శిలా యూనివర్సిటీలో బుద్ధిస్ట్ మహావిహారాస్ ఉన్నాయండి. విహారాస్ అంటే ద రెస్టింగ్ ప్లేసెస్, అండ్ చైత్యాస్ అంటే ప్రేయర్ ఆఫ్ హాల్స్ అని మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. దాంట్లో ఈ పర్టిక్యులర్ విక్రమ్శిలా యూనివర్సిటీలో మనకు ఒక బుద్ధిస్ట్ మహావిహార అనేది కనిపిస్తూ ఉంటుంది సార్. అండ్ దీని లొకేషన్స్ వచ్చేసి అంతిచక్ విలేజ్ భాగల్పూర్ డిస్ట్రిక్ట్లో ఉంది సార్. బీహార్లో మీరు భాగల్పూర్ డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో బీహార్ ఈజ్ నోన్ ఫర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ దిస్ విక్రమ్శిలా యూనివర్సిటీ. అయితే ఇది ఎప్పుడు డిస్ట్రాయ్ అయింది ఆర్ ఎప్పుడు డిక్లైన్ అయిన కంటెక్స్ట్లో మనం చూస్తే 12th సెంచరీలో
బక్తియార్ ఖిల్జీస్ ఆర్మీ ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేషన్స్ జరిగినాయో అప్పుడు ఇస్లామిక్ డామినేషన్ ని ప్రపోన్ చేసుకోవడానికి ఖిల్జీ ఆర్మీ ఏదైతే డిస్ట్రాయ్ చేసిందో దాంట్లో బక్తియార్ ఖిల్జీస్ ఆర్మీ, ద సేమ్ ఇన్వేడర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాల్ ఆఫ్ నలందాస్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాల్ ఆఫ్ దిస్ విక్రమ్శిలా యూనివర్సిటీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఛాన్సెస్ ఆర్ దేర్ ఈ బక్తియార్ ఖిల్జీ ఆర్మీ గురించి విక్రమ్శిలా యూనివర్సిటీ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ లో ఈ పర్టికులర్ బక్తియార్ ఖిల్జీ గురించి ఒక స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది సార్. మేక్ షూర్ దట్ యూ రిమెంబర్ దీస్ పర్టికులర్ సెగ్మెంట్స్ రిగార్డింగ్ విత్ విక్రమ్శిలా యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ ఆర్ తక్షశిలా యూనివర్సిటీ యాజ్ సచ్. అండ్ దీంట్లో ఉన్న అకాడమిక్ సిస్టమ్స్ కనుక మీరు తీసుకుంటే అడ్మిషన్స్ ఎలా ఉండేవి అన్న సెగ్మెంట్ లో ఆలోచిస్తే యూనివర్సిటీ హ్యాస్ ఎ స్ట్రక్చర్డ్ అడ్మిషన్ సిస్టమ్ where scholars from Vikramshila were sent abroad to spread Buddhist teachings particularly to Tibet. ఇక్కడ వీళ్ళు నేర్చుకున్న బౌద్ధ తత్వం ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడానికి, ప్రాపగేట్ చేయడానికి, ప్రోగ్రెస్ చేయడానికి, కన్ఫెస్ చేయడానికి డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ కి పంపించే వాళ్ళు. ఎక్స్క్లూజివ్ గా మాక్సిమం మనకి టిబెటియన్ రీజియన్ కి పంపించారు సార్. సో టిబెట్ లో ఈ రోజు బుద్ధిజం ఎక్కువ శాతం వరకు స్ప్రెడ్ అయిందంటే దానికి విక్రమ్శిలా యూనివర్సిటీ కాంట్రిబ్యూషన్స్ చాలా ఎఫెక్టివ్ గా నిలుస్తాయి సార్. అదే సబ్జెక్ట్స్ ఒకవేళ ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉండేవి విక్రమ్శిలా యూనివర్సిటీలో చూస్తే సబ్జెక్ట్స్ యాజ్ థియాలజీ, ఫిలాసఫీ, గ్రామర్, మెటాఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు నలంద యూనివర్సిటీలో కొంచెం ఈ మెటాఫిజిక్స్ లూప్ హోల్ ఉంటుంది సార్, బట్ ఈ విక్రమ్శిలా యూనివర్సిటీలో మెటాఫిజిక్స్ గురించి నేర్పించేవాళ్ళు. అండ్ లాజిక్ వేర్ టాట్ ఎట్ దిస్ పర్టికులర్ విక్రమ్శిలా యూనివర్సిటీ. అసలు లాజిక్స్ ఎలా ఉంటాయి, మెటాఫిజిక్స్ ఎలా ఉంటుంది, థియాలజీ, ఫిలాసఫీ, గ్రామర్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఈ సబ్జెక్ట్స్ ని మనకు ఆ పర్టికులర్ సిస్టంలో నేర్పించేవాళ్ళు. ఇట్ వాస్ ప్రామినెంట్ సెంటర్ ఫర్ తాంత్రిక్ బుద్ధిజం. So Tantric Buddhism is one of the sects which is present in Buddhism. Also Vajrayana Buddhism kuda ee particular region it has acted as a hub of center in that particular regard of consideration. Manaki eminent scholars తీసుకుంటే Atisha Dipankara, a key figure in the revival of Buddhism in Tibet, was one of its most celebrated scholars. ఈ రీజియన్ లో ఉన్న స్కాలర్స్ లో అతీష దీపంకర ఎవరైతే ఉన్నారో హీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ known in that particular consideration of academic system. So admissions మీరు చూస్తే many scholars who were present, they were having structured admission system, and along with that ఈ particular scholars విక్రమ్శిలా యూనివర్సిటీ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ కి వెళ్ళి బుద్ధిజం ని ప్రాపగేట్ చేసేవాళ్ళు, ఆర్ బుద్ధిస్ట్ టీచింగ్స్ ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చేవాళ్ళు. సబ్జెక్ట్స్ లో చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. థియాలజీ, ఫిలాసఫీ, గ్రామర్, మెటాఫిజిక్స్ అండ్ లాజిక్ నేర్పించే వాళ్ళు ఇక్కడ. అండ్ ఎమినెంట్ స్కాలర్స్ లో అతీష దీపాంకర ఈజ్ వన్ ఆఫ్ ద ఎమినెంట్ స్కాలర్ హూ హ్యాస్ బీన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ విక్రమ్శిలా యూనివర్సిటీ. అయితే రివైవల్ ప్లాన్ ఏంటి అనేది మనం చూస్తే plans are underway to develop Vikramshila as modern center for Buddhist studies. సో మనం ఈ పర్టికులర్ ఏన్షియంట్ యూనివర్సిటీస్ తీసుకుంటే తక్షశిలా యూనివర్సిటీ కానీ, నలంద యూనివర్సిటీ కానీ, విక్రమ్శిలా యూనివర్సిటీని కానీ తీసుకుంటే ఈ పర్టికులర్ సెంటర్స్ ని అసలు మనం రివైవ్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ఆ ఏన్షియంట్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడర్న్ సెంటర్ గా మార్చి ఆ పర్టికులర్ బుద్ధిస్ట్ స్టడీస్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ రీజియన్ లో ఉన్న ఎఫెక్టివ్ నేచర్ ఆఫ్ స్టడీస్ ఏముంటుంటాయో ఆ ఏన్షియంట్ స్ట్రక్చర్ లో వాటి బేసిస్ మీద రివైవల్ చేసే సెగ్మెంటల్ అప్రోచ్ ని తీసుకొని రాబోతున్నారు. అండ్ ప్రాజెక్ట్ అనేది పర్టికులర్ రివైవల్ ప్లాన్ ఆఫ్ దిస్ విక్రమ్శిలా కానీ వేరియస్ universities gani. The project was approved by the center in 2015 with an initial budget of 500 crores, but progress was delayed due to land acquisition issues. Akkada manaki huge amount of land acquisition issues unnai sir. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ వల్ల మనకి ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ కొంచెం డిలే అయింది. సో కానీ ఇప్పుడు ఎట్ ఎ వెరీ ఫాస్ట్ రేట్ దే ఆర్ గోయింగ్ టు సెండ్ యూ ఇన్ దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్. గుడ్ దిస్ పాయింట్. అండ్ ఈ పర్టిక్యులర్ విక్రమ్శిలా యూనివర్సిటీని మీరు నలంద యూనివర్సిటీతో కంపేర్ చేస్తే నలంద యూనివర్సిటీ ఫ్లరిష్డ్ ఫ్రమ్ గుప్తన్ పీరియడ్. క్లియర్?
320 to 550 AD నుంచి 12th century AD వరకు. While Vikramshila thrived during this particular Pala period, 8th to 12th century, వీటి యొక్క ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సార్. దే ఆర్ గోయింగ్ టు ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్. While Nalanda got more international fame of teaching in varied disciplines, Vikramshila was the only university that specialized in tantric and occult studies, sir. సో ఇందాక నేను చెప్పినట్టు తాంత్రిక్ బుద్ధిజం ఏదైతే ఉందో అలాంగ్ విత్ దట్ ఈ పర్టిక్యులర్ అకల్ట్ స్టడీస్లో ఈ పర్టిక్యులర్ విక్రమ్శిల యూనివర్సిటీ ఇట్ హ్యాస్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. మీకు ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది సార్. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ విక్రమ్శిల యూనివర్సిటీ విత్ దట్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, మెయిన్స్లో కూడా ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ Vikramshila University, suggest some measures to give it a global reach. సో మనం ఏమి చేయడం వల్ల, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చేయడం వలన, పాలసీ చేయడం వలన, పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడం వలన, ఏం చేయడం వల్ల ఇట్లాంటి యూనివర్సిటీస్ ఏవైతే ఏన్షియంట్ లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ హై అనే సెగ్మెంట్ని మనం ఈ పర్టిక్యులర్ క్వశ్చన్లో రాయబోతున్నాం సార్. ఈ క్వశ్చన్ని మీరు 250 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది, విచ్ వుడ్ బి హెయిలింగ్ అప్ ఫర్ 15 మార్క్స్. హోప్ఫుల్లీ అందరూ ఈ క్వశ్చన్ ఆఫ్ ద డేని, ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ఈ క్వశ్చన్ని తీసుకొని ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ నేర్చుకుంటానే ఉంటారు. ఒకవేళ మీకు ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్లో ఇబ్బంది కలుగుతూ ఉంటే నాకు కమెంట్ సెక్షన్స్ ద్వారా తెలపండి, సో దట్ ఐ వుడ్ బి హెల్పింగ్ యూ ఇన్ creating a better answer or better presentation with introduction, body and conclusion. Clear? So hopefully you have enjoyed this particular video. Please click on like button and share this video as much as you can, and subscribe to Ekam-IAS Academy channel and click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.